వాడి దగ్గర రెడీగా ఉంటాయి క్వశ్చన్లని మిమ్మల్ని చెట్లపాలు చేయటానికి. క్యాంప్కి వెళ్ళి వచ్చింది మనం, మనకు సలహాలు ఇచ్చేవాడు ఏ రేంజ్ అనేది ఆలోచించండి. అవునా కదా? అర్హత ఉందా మనకు సలహాలు ఇచ్చేంత అర్హత వెస్టీజ్ మీద? అదర్ కావచ్చు, ఆయన ప్రొఫెషనల్ కావచ్చు, లేకుంటే ఇంకేమన్నా ఆయన రంగంలో ఆయన గొప్ప కావచ్చు. ఈ రంగంలో మనకు అంతో కొంత నాలెడ్జ్ ఉంది. మీకు ఏదన్నా డౌట్ వస్తే మీ అప్లైన్ అడగండి. నిజంగా సార్ వాళ్ళకి 10 lakhs వస్తున్నాయా లేవా అడగండి. బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి, పంపిద్దాం. TDS కడుతున్నాం, పంపిద్దాం. దయచేసి మీకు కూడా ఇలాంటి వాళ్ళు తగులుతారు. ఎక్కడ తగులుతారు తెలుసా? బయట ఎక్కడో కాదు, మన ఇంట్లోనే తగులుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరు చెప్పినా మీరు డిసైడ్ అవ్వండి. ఇక్కడ ఒకవేళ మీ ఇంట్లో మీ హస్బెండే వద్దన్నాడు, తెలిసా తెలియకనా? తెలిస్తే చేతులు ఎత్తి మొక్కాలి వెస్టీజీకి, అంతే, నో డౌట్. ఒక్కొక్క ఆయన 20,000 జాబ్ చేస్తుండే, వెస్టీజ్ వద్దు గిస్టేజ్ వద్దు, 20,000 ఆయన చేసే జాబు. తెలియక అంటున్నాడు, తెలియక. ఇప్పుడు చిన్న పిల్లగాడికి మనం 50 రూపాయల నోటు ఇచ్చినా కిందనే వేస్తాడు, 100 రూపాయలు ఇచ్చినా అంతే, 1000 రూపాయల నోటు ఇచ్చినా కిందనే వేస్తాడు. తెలియక, వెస్టీజీ గురించి తెలియక తప్పు చేస్తున్నది. తెలిసిన MBBS, నిన్ననే మాకు మిర్యాలగూడలో ఒక డాక్టర్ మేడం, MBBS MA సర్జన్, లండన్, వెస్టీజ్లో పనిచేస్తుంది, సిల్వర్ డైరెక్టర్గా. లాస్ట్ మంత్ 27,000 తీసుకున్నది. అటువంటి వాళ్ళు ఎంతోమంది, ఒక డాక్టర్ని కాదు, మా టీంలో ఒక మేడం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. అట్లాంటి ఎంతోమంది పనిచేస్తా ఉన్నారు వెస్టీజీలో. వాళ్ళు డాక్టర్లు సైతం వెస్టీజీ గొప్పదంటా ఉన్నారు. దీని వాల్యూ ఎవరికి అంత తొందరగా తెలియదు, తెలిస్తే ఎవరు వదిలిపెట్టుకోరు. ఒక 3 months జర్నీ చేయండి మీరు, లేదా మీకు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని పట్టుకొచ్చి 3 నెలలు మనతో జర్నీ చేయండి. తర్వాత వాళ్ళతో వెస్టీజీ వాళ్ళతో బంధం ఎలా ఉంటుందంటే ఫారిన్ పెవికిక్కులాగా తయారవుతుంది. ఫారిన్ పెవికిక్కి ఇది పట్టుకుంటే వదలదు. వెస్టీజీ అర్థమైతే నిద్ర రావట్లేదు సార్, 4 గంటలు పడుకొని లేచి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చినాం. వెస్టీజ్ 10 మందికి మంచి చేయాలి, ఆ 10 మంది ఆనందం చూడాలి, తద్వారా మనకు రూపాయి వస్తుంది. ఇక్కడ మా స్వార్థం లేదు, మన వెస్టీజీ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరి స్వార్థం లేదు. ఇక్కడ ఉంది, మనకు వస్తుంది, కింద వాళ్ళకి వస్తుంది. మీ సక్సెసే మా సక్సెస్ ముడిపడి ఉంది. ఎస్ఆర్ నో? ఇంత 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 గొప్ప వ్యవస్థ అసలు బయట మార్కెట్లో లేదు. ఇన్ని జిల్లాల నుంచి వచ్చినాం మనం ఇక్కడికి. ఎక్కడెక్కడ పుట్టామో, ఎక్కడెవరు ఏం చేసామో తెలియదు. అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ మనకు సక్సెస్ ఒకటే కావాలి ఇప్పుడు. ఎస్ఆర్ నో? 1 yearలో సక్సెస్ మన ఇంటి పేరుగా మారాలి. దానికి ఈరోజే డిసైడ్ చేయండి. క్యాంపుకి వచ్చామా, క్లాప్స్ కొట్టామా, పోయామా, ఫుడ్ బాగా పెట్టారా, లేకుంటే బాగా పెట్టలేదా, నాకు పెరుగు సరిపోలేదు, నేను లాస్ట్లో పోతే నాకు వడలు అయిపోయినాయి, నాకు బజ్జీలు అయిపోయినాయి, ఈ అయిపోతే నష్టమే లేదు. ఈ తిన్నది ఈరోజు మనకి ఏటలు కోసి పెట్టినా గుర్తుండదు. ఒక సంవత్సరం పోయిన తర్వాత గుర్తుండదా? ఇన్కమ్ వస్తుందా రాలేదా? ఇందాక చెప్పాను కదా, ఆయమ్మ చిన్న పల్లెటూరు పర్పస్, విలేజ్, 5,000 3,000 రూపాయల శాలరీ కాస్త 8 సంవత్సరాలు పనిచేస్తే 8,000 అయింది. కరోనా టైంలో స్కూల్స్ ఆగిపోవటం వల్ల మన వెస్టీజీ మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యి జస్ట్ 2 years, కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత 2.5 years గట్టిగా వెస్టీజ్ని పట్టుకుంటే ఇప్పుడు ఆ మేడం ఇన్కమ్ ఎంత అంటే 1,56,000 రూపాయలు తీసుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. వెస్టీజీ గొప్పది. ఎస్ఆర్ నో? ఒక MTech చేసినాడు, MBA చేసినాడు, బాగా మార్కెట్ హెవీ స్కిల్స్ ఉన్నోళ్ళు సక్సెస్ అయినంటే అది పెద్ద గొప్పతనం కాదు. ఆ మేడం బైక్ లేదు, బైక్ రాదు, ఒక స్పిరులినా నూనె సప్లిమెంట్స్ గురించి చెప్పలేదా? ఒక వ్యవస్థలో నిలబడటం వల్ల 1,56,000 తీసుకొని రీసెంట్గా మేము ఎక్కడికి వెళ్తుంటే నా కార్లో కూర్చుంది. చెప్పా, మేడం మీ శాలరీ ఎంత అంటే 6,000 8,000 కదా అప్పట్లో, 1,56,000 వస్తున్నాయి, సరిపోతాయి, ఇంక సర్దుకుంటారా మీరంటే, డిసెంబర్కు నాకు 3 లక్షలు కావాలి సార్ అంటుంది. మనిషి నిరంతరం అభివృద్ధి వైపు ప్రయాణించాలా. ఎస్ఆర్ నో? నాకుంది, ఉన్నదాన్ని చూసి మురిసిపోవడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. మీకు కారు ఉంది, జాబ్ ఉంది, నెలకు 1,00,000 వస్తున్నాయి, అదే ఫైనల్ కాదు. 1,00,000 ఫైనల్ అనుకుంటే మరి 10-11 లక్షలు వచ్చే వాళ్ళు ఏం చేయాలా? 46 లక్షలు వచ్చే మన గురువు గారు సుబ్బయ్య శెట్టి సార్ ఏం చేయాలా? సిద్ధార్థ్ సింగ్ కోటి పైబడి నెలకు తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ ఏమవ్వాలి? ఈ దేశాన్ని సాకేంత ఉన్న రిలయన్స్ వాళ్ళు ఏం చేయాలి? 10 దుప్పట్లు కప్పుకొని బెడ్షీట్లు కప్పుకొని పండుకోవాలి రిలయన్స్ వాళ్ళు అయితే.
సూర్యుడు నిద్ర లేకముందే లేచి పని చేస్తున్నాడు. ఏం సార్ రిలయన్స్ వాళ్ళు కూడా పడుకోండి ఉండదా? పేదరికంలో ఉన్న మనమే మారకపోతే వందల వేల లక్షల కోట్లు ఉన్న వాళ్ళు 5 గంటలకు 50 సంవత్సరాలు ముఖేష్ అంబానీ చరిత్రలో నిద్ర మంచంలో ఎప్పుడు సూర్యుడు చూడలేదంట ఆయన. అంటే సూర్యోదయానికి ముందే లేచి పని చేస్తున్నాడు. ఏమన్నా వాళ్ళ ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ ఏమన్నా డబ్బులు కట్టుకొని పోయినా పైకి? రేపు ఏమైనా కట్టుకొని పోతాడా? మరి ఎందుకు పని చేస్తున్నట్టు? మరి మనం ఎందుకు సంతృప్తి చెంది ఉన్నాం? ఆయనకు ట్రైనింగ్లు ఇచ్చిండ్రు, మైండ్ సెట్ మారింది, ఆయనకు ఒక డ్రీమ్ కోసం పనిచేస్తున్నాడు. మనమేమో ఉన్నదాన్ని చూసి మురిసిపోతా ఉన్నాం. నాకు జాబ్, ఐ హ్యావ్ ఎ జాబ్.